బాయ్స్ ట్రిప్కి వెళ్తున్నారు. బాయ్స్ ట్రిప్కి వెళ్తున్నారు ఫస్ట్ టైం లైఫ్లో పెళ్ళి అయ్యాక. అబ్బా, బాయ్స్ ట్రిప్కి వెళ్తున్నావా? వీళ్ళు ఏముంది మీ ప్లాన్ బాయ్స్ ట్రిప్లో? చాలా ఉంటాయి, అన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. అయితే నీకు ఒక మంచి ఫిట్టింగ్ పెడతాను. నువ్వు రేపు వ్లాగ్ చేయాలి. నువ్వు ఎక్కడ వెళ్తున్నావు, ఏమేమి చేస్తున్నావు అన్ని వ్లాగ్ చేయాలి. ఓకే, ఇంట్రెస్ట్ ఉండాలి కదరా, అక్కడ వచ్చే వరకు అందరికి కంఫర్టబుల్ ఉండాలి కదా. వాళ్ళు కూడా వాళ్ళకి కంఫర్టబుల్ లేకపోయినా కూడా నాకు కంఫర్ట్గా ఉంటుంది. నువ్వు చెయ్యి. ఎందుకు? నాకు కావాలి వ్లాగ్. అంటే మేము ఎక్కడ వెళ్తున్నామో నీకు తెలియాలి. అవును, ట్రై చేస్తారంట. గాయస్, నేను షాక్ అయిపోయాను. ఇన్ని రోజులు మనకు అసలు ఫ్రెండ్సే అవసరం లేదు మోకి. నువ్వు నా ఫ్రెండ్, నేను నీ ఫ్రెండ్, అది ఇది అన్నావు. ఇప్పుడేమో బాయ్స్ ట్రిప్కి వెళ్తున్నాను నన్ను వదిలేసి. ఫ్రెండ్స్ కాదు, 180 కిలోమీటర్స్ దూరం. ఇది ఒక ఇంపార్టెంట్ వర్క్ ఉంది. ఇంపార్టెంట్ వర్కా? అది కూడా మార్నింగ్ 5:30కి వెళ్తున్నారంట. 5:30 బాయ్స్ ట్రిప్. బాయ్స్ ఎవరైనా ఈ వీడియో చూస్తున్నారా? కామెంట్ చేసి చెప్పండి. 5:30 బాయ్స్ ట్రిప్కి వెళ్ళే ఏం పని ఉంటుంది? పొద్దున లేచి ఎక్కడికో వెళ్దాం అనుకున్నాం చికెన్ తినడానికి. 200 కిలోమీటర్లు చికెన్ తినడానికి 200 కిలోమీటర్లు బయలుదేరాము. బట్ అది క్యాన్సిల్ అయింది కదా. ఆయన పేరు అనిల్, మా ఫ్రెండ్. ఆయన చాయ్ తాగడానికి ఎంత దూరమైనా వెళ్తాడు. శ్యామ్, ఆయన సినిమాటోగ్రాఫర్. మన A1 ఫ్రెండ్ A1 వెబ్ సిరీస్ ఆయనే చేశారు. సో మేము ముగ్గురం కలిసి క్యాన్సిల్ అయిన ప్లాన్ని సక్సెస్ చేద్దామని చెప్పి చార్మినార్కి వచ్చాం. కొంచెం పాయ అవి తిన్నాం. సో లింగ ఇడ్లీ వెళ్ళి మేము ఇప్పుడు ట్రై చేయబోతున్నాం. నాన్ వెజ్ తిన్నాం, ఇప్పుడు వెజ్ తింటున్నాం. అంటే ఇది ఫుడ్ బ్లాగ్ లాగానే. అనిల్ని కూడా జూ పార్క్ చూపించి తీసుకెళ్తాం. చార్మినార్కి వచ్చేసాం అనిల్ ఫైనల్ గా. ఏమైంది అనిల్? ఏదో లింగయ్య హోటల్ అన్నావు, ఇడ్లీ అన్నావు, అదన్నా. మీరే ఎక్కడ చార్మినార్ దగ్గర తిప్పుతున్నారు అటు ఇటు. సరే, మరి దొరికిందా లొకేషన్? లొకేషన్ దొరికింది, హోటల్ దొరికింది, లింగయ్య కనబడచ్చు. యో గుడ్ నేమ్, సారీ. అనుష అండ్ జాబిలి. వీళ్ళు ఈరోజు హాలిడే తీసుకోవడానికి వచ్చారు. సరదాగా మాకు దొరికిపోయారు. సో వీళ్ళిద్దరు స్టూడెంట్స్ ఇక్కడ మనకు కలిశారు. సో ఆస్టిక్స్ ఫాలోవర్స్. అష్మితని కలవాలనుకున్నారు, మిస్ అయిపోయారు. నైస్ టు మీట్ యూ గైస్. యా, బాయ్, సీ యూ, థ్యాంక్ యూ, బాయ్. అన్ని ఫ్రీ, నెట్ఫ్లిక్స్ తో సహా. అన్న అనిల్ గారి సైడ్ చూసి మాట్లాడండి ఒకసారి, కొంచెం ప్రొఫైల్. కూడా అవసరం లేదు. కేరళ వెళ్ళినా ఇప్పుడు వెళ్తున్నాం కదా కేరళ. మొత్తానికి అయితే లింగయ్య టిఫిన్ సెంటర్కి వచ్చాం. ఫైనల్ గా నాంపల్లి దగ్గర ఉంది. చట్నీ అయితే చాలా బాగుంది. ఇడ్లీ కూడా చాలా మెత్తగా సాఫ్ట్ గా ఉంది. చట్నీలోనే ఉంది అనుకుంటాను మజా కదా. देखो बिल्ली घर का बॉयज ट्रिप चारमीनार जाके आया बेटा. देखियो పాపం దాని ఫర్ అంతా పోయింది. మళ్ళీ పోయింది. పోతుందిరా, అది ఇయర్లో 1 or 2 times అలా పోయి మళ్ళీ వస్తూ ఉంటుంది కదా. అదే దానికి ఫేక్ ప్రెగ్నెన్సీ ఉంది కదా, మిల్క్ వస్తుంది. గైస్, మీకు తెలుసా డాగ్స్ కి, అంటే ఫీమేల్ డాగ్స్ కి ఫేక్ ప్రెగ్నెన్సీ అవుతుంది. ఇలా వాళ్ళకి ఫీలింగ్ వస్తుంది ప్రెగ్నెంట్ అని. వాళ్ళు వెళ్ళి పప్పీస్ కోసం అలా రెడీ చేస్తూ ఉంటుంది బెడ్ని, తెలుసా? అలా స్క్రాచ్ చేసుకుంటూ చేస్తూ ఉంటుంది. అండ్ యాక్చువల్ మిల్క్ ప్రొడక్షన్ కూడా అవుతుంది. జస్ట్ ఇమాజిన్. అందుకే గర్ల్స్ లాగా నమ్మకంగా ఉండాలి, అర్థమైందా? నా గర్ల్స్ ట్రిప్ ఎప్పుడైనా క్యాన్సిల్ అవ్వడం చూసావా? చూసాను. లాస్ట్ అది కాదు, ట్రిప్స్ క్యాన్సిల్ అవ్వడం చూసావా? చూసాను. అంత సీన్ లేదు. నీ ఫోన్ నా దగ్గర ఉంది, నీ ఫోన్లో రికార్డ్ చేస్తున్నాను. నీ ఫోన్ అవసరం లేదా? హలో, మేము యాక్చువల్గా ఒక ప్లేస్ ఉంది అన్కాపూర్ అని. అక్కడ ఎందుకు చికెన్ బాగుంటుంది. అచ్చా, చికెన్ తినడానికి అన్కాపూర్ అనే ఊరు 180 కిలోమీటర్స్ వెళ్తున్నారు మీరు. మళ్ళీ మా ఫ్యామిలీని తిండిపోతూ ఫ్యామిలీ. మేము ఎప్పుడో ఒకసారి లైఫ్ లో వెళ్తాం. నువ్వు లైఫ్ లో ఒకసారి వెళ్తే ఇలా వెళ్తా ఉంటే ఓజీ తిండిపోతూ నువ్వే. నేను నిమిషా కుకి నీకు సన్మానం చేసి తిండిపోతూ ప్రెసిడెంట్ కింద లైఫ్ లాంగ్ నామినేట్ చేసి నిన్ను ఎలెక్ట్ చేస్తున్నాం. నేను యాక్సెప్ట్ చేయట్లేదు. మీరు ముగ్గురే మెయిన్ ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ గా ఉండండి. సీనే లేదు.
నువ్వు చూడు 180 కిలోమీటర్స్ చికెన్కి వెళ్తున్నారంట, మళ్ళీ తిండిపోతూ మేమంట. ఎందుకు కొడుతున్నా? తిండిపోతూ ప్రెసిడెంట్ నువ్వే, నీకే ఇచ్చేసి. అంత సీన్ లేదు. నేను ఎక్కరీ చేస్తున్నాను బిల్లి ఈరోజు. చూపిస్తావా? చూపిస్తాను. ఫ్రైడ్ ఆనియన్స్, కాజు, వెల్లుల్లి అండ్ వన్ మోర్ థింగ్ ఉంది, టమాటో. ఇంట్రా అక్కడ చట్నీ నేను ఒకసారి తీసుకెళ్తాను, నువ్వు మొత్తం స్టడీ చేసి అది డూప్లికేట్ ఇక్కడ చేయొచ్చు. ఎక్కడ? టిఫిన్ సెంటర్. అచ్చా, అంటే చట్నీస్ గురించి మాట్లాడుతున్నావు పొద్దున్నుంచి. ఎప్పుడు తిండేనా మీ ఫ్యామిలీలో? తిండి పోతూ ఫ్యామిలీ గురించే చెప్తున్నాను. ఎవరి గురించి? మీ ముగ్గురు ఉన్నారు కదా, నీకు సిగ్గులేదా? నాకు ఒక ప్లేట్ ఇడ్లీ అయినా తెచ్చుకున్నావా? ఛీ, తెచ్చేలా లేదు ఆ పరిస్థితి. ఏ పోరా, మరి నువ్వు ఎలా తినేసి వచ్చావు? అలాగే ఒక పార్సెల్ చేస్తే ఏమవుతుంది? యాక్చువల్గా నేను వీడియో రికార్డింగ్ చేస్తున్నాను, మా ఫ్రెండే టకటక తెచ్చాడు, నేను కొంచెం టేస్ట్ చేసాను. షాదాప్ వెళ్ళి తినేసి మళ్ళీ ఇడ్లీ వెళ్ళి తినేసి, ఇడ్లీ కాదు అక్కడ ఇడ్లీ అనిల్ ట్రై చేస్తాను. దొరికిపోయారులే గైస్, మీకు తెలిసిపోయింది కదా. సో ఇప్పుడు తిండిపోతూ ఎవరు కింద కామెంట్ చేసి చెప్పండి. ఈ ఫేస్ చూడండి, ఆ తర్వాత కామెంట్ చేయండి. టీ తాగలేదా? ఇక్కడ ఇంట్లో టీ వేర్లా ఉంటుంది కదా. పొద్దు నుంచి 2 టీస్ మంచి ఎక్కడి చేస్తున్నాను. గైస్ మీకు ఒక విషయం తెలుసా? మా లక్ష్మి ఇంత పాపులర్ అయిపోయింది కదా మా వీడియోస్ త్రూ, ఇంకా తనకి ఫేమ్ అంతా నెత్తికెక్కింది పాపం. అలా ఏం లేదు, తను ఊరు వెళ్ళిపోయింది, ఇప్పుడు లక్ష్మి లేదనమాట. సో వేరే కుక్ని పెట్టుకున్నాం. ఉల్లిపాయలు వేస్తున్నాను అండ్ కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను గైస్, కొంచెం ఈ పేస్ట్ వేస్తున్నాను. ఎగ్ కర్రీ ఇలా బాయిల్ అవుతుంది. బిల్లి గారు ఏం చేస్తున్నాడో చూద్దాం. ఏం చేస్తున్నా? అరే నువ్వు నా వెనకాల పడ్డావేంట్రా? ఓకే బాయ్. ఎంతో రుచికరమైన ఎగ్ మసాలా గ్రేవీ రెడీ. ఇది టోటల్గా రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది గైస్. అభిరుచి, మా ఊరి వంట ఇలాంటి ప్రోగ్రామ్స్కి వెళ్ళినప్పుడు ఇది స్టాండర్డ్ డైలాగ్ ఉండేది మాకు. నేను ఎప్పుడు యాంకరింగ్ చేయలేదు, బట్ గెస్ట్గా పిలుస్తారు కదా ఆ టైంలో. ఇప్పుడు బిల్లి గారు ఏం పులిహోర కలుపుతున్నారు చూద్దాం. సరే, కొంచెం సేపు అయ్యాక లేస్తారు కదా, ఆ టైంలో ఎంటర్టైన్మెంట్ మూడ్లో ఉంటే అప్పుడు మళ్ళీ వ్లాగ్ స్టార్ట్ చేద్దాం. హాయ్ లిటిల్ బేబీ, వాట్ డు యు వాంట్? అన్న పరిస్థితి కూడా నాలాగానే ఉంది. ఓ ఉన్నారు పార్ట్నర్, ముగ్గురు. మేడం గారు హాయ్. మంచి మసాజ్ చేయాలనుకుంటున్నాను గైస్. ఇది నాకు కొత్త ఒక బ్రాండ్, డాక్టర్ సూజ్ అని ఒక బ్రాండ్ నుంచి పంపించారు. దిస్ ఇస్ నాట్ ఎ ప్రమోషన్ ఇన్ ఎనీవే, కానీ ఈ ఆయిల్ చాలా బాగుంది. నేను ఇది 4-5 టైమ్స్ వాడాను. ప్రిటీ కన్వీనియంట్ టు అప్లై ఆల్సో. వెరీ గుడ్ ఇంగ్రీడియంట్స్. ఇన్ ఫ్యాక్ట్ డాండ్రఫ్ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా వాడచ్చు. బట్ డాండ్రఫ్ ఉన్న వాళ్ళు ఎప్పుడైనా ఆయిల్ రాస్తే అది 1/2 an hour 45, ఎవరైనా డాండ్రఫ్ ఉన్న వాళ్ళే కాదు, 1/2 an hour 45 minutes కంటే ఎక్కువ రాయొద్దు. బికాస్ డాండ్రఫ్ ఏంటి, ఫంగస్, దానికి ఫుడ్ కావాలి టు సర్వైవ్. ఆయిల్ ఇస్తే దట్ ఈస్ లైక్ ఫుడ్ ఫర్ డాండ్రఫ్. ఐ బాట్ దిస్ న్యూ కన్సా కోమ్ ఫ్రమ్ అమెజాన్. ఇది బ్రాస్ కోమ్ అనమాట. దిస్ ఈజ్ లైక్ అ గ్వాషా ఫర్ యువర్ హెడ్. చాలా హెవీగా ఉంది కాబట్టి ప్రెషర్ బాగా ఉంటుంది అండ్ డజంట్ టగ్ ఎట్ ద హెయిర్. ఫేస్కి మనం గ్వాషా చేస్తాం కదా, ఇది స్కాల్ప్కి ఒక గ్వాషా లాగా అనుకోండి. వారానికి ఒకసారైనా చేస్తాను. చాలా తక్కువ ఆయిల్, ఎండ్స్కి కూడా రాసేస్తాను. ఆయిల్ వచ్చేసి ఒక కండిషనర్. సో దిస్ మచ్ ఆయిల్ ఇస్ ఇనఫ్ టు కండిషన్ యువర్ హెయిర్. ఈరోజు డేట్ ఎంత తెలుసా? 22nd January. అండ్ నిన్న 21st January వరకు మేము 1 meal a dayలోనే ఉండే. ఇట్స్ సో టఫ్ టు లూజ్ వెయిట్. ఈ 1 meal a day స్టార్ట్ చేసేటప్పుడు ఫాస్టింగ్ అండ్ ప్రేయర్స్ టైంలో ఐ వాజ్ 73 point something, ఆల్మోస్ట్ 74 అనుకోండి. అండ్ 1 meal చేసి కూడా
72 కంటే దిగట్లేదు అసలు వెయిట్. ఫైనల్గా నిన్న 21st Janకి నా వెయిట్ 71 పాయింట్ సంథింగ్ నాకు కనిపించింది. ఆ ఆనందంలో ఈవినింగ్ 30 పానీపూరీస్ తినేసాను. మళ్ళీ 72 అయిపోయి ఉంటుంది. చాలా మంది నమ్మరు దట్ నా వెయిట్ 70sలో ఉంది అని, బికాస్ నేను కనిపించడానికి అలా కనిపించను. బట్ బికాస్ ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ అవుట్ కన్సిస్టెంట్లీ ఆల్మోస్ట్ 16-17 years నుంచి నా మసిల్ ఎక్కువ ఉంది కాబట్టి వెయిట్ ఎక్కువ ఉంటుంది. అండ్ మసిల్స్ మేక్ యూ స్ట్రాంగ్. సో ఆల్వేస్ ఎయిమ్ ఫర్ బిల్డింగ్ మసిల్. బిల్డింగ్ మసిల్ అంటే బాడీ బిల్డర్ లాగా కాదు. ఇప్పుడు నా బాడీ నార్మల్గా ఉందా లేదా? ఫీమేల్స్కి అంత హార్మోన్సే ఉండదు మెన్ లాగా పంప్ అవ్వడానికి. ఫీమేల్ బాడీ బిల్డర్స్ని మీరు చూస్తారు కదా, వాళ్ళకి ఎంత మసిల్ ఉంటుంది. దాట్ ఈస్ బికాస్ ఆఫ్ సో మెనీ స్టెరాయిడ్స్ అండ్ సప్లిమెంట్స్ దట్ దే టేక్. ఇది ఒక పెద్ద మిస్కన్సెప్షన్ దట్ జిమ్ చేస్తే లేడీస్కి మసిల్ బిల్డ్ అయిపోతుంది అని. కొంచెం మసిల్ ఉంటే ఆ టోన్ లుక్ వస్తుంది, అది కూడా మంచిదే కదా. గైస్, నేను లిటరలీ బోర్ అయిపోయాను. ఈ బిల్లు గారు లేవట్లేదు. ఒక పాడ్కాస్ట్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. అండ్ నేను ఫుడ్ కూడా తినేసాను, ఆయన లేవట్లేదు. ఏం బ్లాగ్ చేయాలి ఇప్పుడు? ఆల్సో గైస్, ఈరోజు మా బ్రాండ్ వీడియో బయటకు వస్తుంది. ఇంకా చూడలేదంటే మేబీ మీకు ఫీడ్లో దొరుకుతుంది. జస్ట్ గో టు మై ఛానల్ అండ్ కింద ఎక్కడైనా చూడండి, బిగ్గెస్ట్ సీక్రెట్ అని చెప్పి ఒక వీడియో దొరుకుతుంది. ఆ బ్రాండ్ వీడియోది ఒక వ్లాగ్ కంప్లీట్ చేయడానికి 3 years పట్టాయి. ఐ థింక్ దాట్ ఈస్ ద మ్యాక్సిమం టైమ్ ఐ హావ్ టేకెన్ టు కంప్లీట్ అ వీడియో. మీ దగ్గర ఒక విషయం దాచాను. ఇప్పుడే మన వీడియో లైవ్ అయింది బిల్లి. ఇట్స్ అ బిట్ కాస్ట్లీ బట్ గైస్ యు నో వాట్, మేము ఎంత మాయిశ్చరైజింగ్ ఏజెంట్స్ పెట్టాం తెలుసా. అండ్ ద హోల్ ప్యాకేజింగ్ సూపర్ ఎక్స్పెన్సివ్గా ఉంది. ఐ బిలీవ్ ఇన్ క్వాలిటీ ప్రొడక్ట్స్. నేను ఇది స్టార్టింగ్ నుంచి క్వాలిటీలోనే బిలీవ్ చేస్తాను కాబట్టి ఐ కుడ్ నాట్ గెట్ మై సెల్ఫ్ టు డూ బడ్జెట్లో ఫిట్ అయ్యే ప్రోడక్ట్. ఆ తర్వాత మీరందరూ బాగాలేదు అని చెప్పడం కంటే నేను చాలా ష్యూర్గా ఉన్నాను. కొద్దిగా ప్రైస్ ఎక్కువ ఉన్నా కూడా మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర తెలిసింది మేము పెట్టుకున్న బడ్జెట్కి 1/4 కూడా కాదు, దానికంటే తక్కువ బడ్జెట్ పెడుతున్నారు ఒక్కొక్కరు. అండ్ మాకంటే ఎక్కువ రేట్స్ లేదంటే మా రేట్స్కి సేల్ చేస్తున్నారు తెలుసా మీకు. మిడిల్ ఆఫ్ ద వీడియో పాజ్డ్ అండ్ ఆర్డర్డ్ రైట్ అవే. ఒకసారి చూద్దాం మన ఆర్డర్స్. ఒక 1 hour అవుతుంది ఆల్మోస్ట్. బిలీ చూస్తున్నావా, 10-12 ఆర్డర్స్ వచ్చేసాయి ఇప్పటికీ. అంటే ఈ పేర్లు చూపించి వచ్చా లేదా నాకు తెలియదు, కానీ రియలీ హార్ట్ నుంచి దిల్సే థ్యాంక్ యూ. ఓకే, కానీ నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఈ ప్రోడక్ట్ కరెక్ట్గా యూజ్ చేయకపోతే యూ విల్ నాట్ లైక్ ఇట్. సో ప్లీజ్ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వండి. దాని గురించి నేను సెపరేట్ రీల్ కూడా చేస్తాను. అండ్ ఈ వీడియోలోనే నేను ఇన్స్ట్రక్షన్స్ ఎలా యూజ్ చేయాలి అనేది చెప్పాను. కంపల్సరీ ఇది షవర్ తర్వాత టవల్ డ్రై చేసిన తర్వాత డ్యాంప్ స్కిన్ మీదనే రాయాలి. డ్యాంప్ స్కిన్ మీద రాసి దాన్ని మసాజ్ చేసి ఇట్ షుడ్ గో టోటలీ ఇన్సైడ్ యువర్ బాడీ. ఎయిర్ డ్రై చేయండి కొంచెం, దెన్ గెట్ డ్రెస్డ్. బేబీ సాఫ్ట్. నేను ఇప్పుడే షవర్ చేసి ఓడాప్ రాసుకొని వచ్చాను. దాట్స్ మై డైలీ రిచువల్ నౌ డేస్. సో బేబీ సాఫ్ట్ అయిపోతుంది అండ్ ఇట్ విల్ స్టే హైడ్రేటెడ్ టిల్ ద నెక్స్ట్ డే. పైన ఏం అనిపించకపోయినా కూడా మీకు పైన ఇలా స్క్రాచ్ చేస్తే అసలు చూడండి, అసలు డ్రైనెస్సే రాదు. ఇట్ విల్ జస్ట్ బీ లైక్ యోర్ స్కిన్. యోర్ స్కిన్ ఇస్ ఓన్లీ యువర్ బోర్న్ విత్ దట్ స్కిన్. అలా ఉంటుంది. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. One day later. మోకి ఏంట్రా మోకి? బిల్లీ 200 ఆర్డర్స్. 200 నిన్న 5 o'clock నుంచి ఇప్పుడు వరకు 200 ఆర్డర్స్ ఉన్నాయి. ఓ మై గాడ్, ఇప్పుడు ఎలా రా? నేనైతే ఒక 100 వరకు ప్రిపేర్ అయ్యాను. ఐ కాంట్ బిలీవ్ ఇట్, యు గైస్ ఆర్ క్రేజీ. మా దగ్గర ప్యాకేజింగ్ మటీరియల్ ఆర్డర్ చేయాలి ఇప్పుడు. అండ్ ఇంకొకటి, చాలా మంది కస్టమర్ కేర్ కి కాల్స్ చేస్తున్నారంట. గైస్ డోంట్ వరీ, మీకు SMS ఈమెయిల్ రాకపోయినా కూడా మీ ఆర్డర్ ఒకసారి ప్లేస్ చేశారంటే మా దగ్గర అది రిసీవ్ అయిపోయినట్టే. అండ్ డెఫినెట్లీ వీఆర్ వర్కింగ్ దట్ ఈమెయిల్స్ అండ్ SMS టైంకి వెళ్ళాలి అని. కానీ ఏమవుతుందంటే ఆర్డర్స్ మీరు చేశారనుకోండి, మేము యాక్సెప్ట్ చేయాలి. అది అంటే ఫిజికల్గా మేమే చేయాలి. అండ్ ఇంకొకటి, కొన్ని టెక్నికల్ గ్లిచ్ వల్ల కూడా మెయిల్స్ వెళ్ళవు. ఏమవుతుందంటే కొంతమంది చూసాను, ఎవరెవరైతే కంప్లైంట్ చేశారో వాళ్ళకి చూస్తే మెయిల్ వెళ్ళలేదు, వాళ్ళకి కన్ఫర్మేషన్ వెళ్ళలేదు. కొంతమంది మెయిల్ ఇచ్చినా కూడా వెళ్ళలేదు, కొంతమంది మెయిల్ ఇవ్వట్లేదు. ఎందుకంటే అందరూ మెయిల్ ఐడి ఇవ్వడానికి ఇష్టపడరు కదా. సో నిన్నటి నుంచి చాలా మంది పానిక్ అవుతున్నారు. ఐ జస్ట్ వాంట్ టు సే దట్
మేము ఒక చాలా టైనీ యంగ్ బ్రాండ్ గైస్, ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాము. సో ప్లీజ్ డోంట్ వరీ, మీ ఆర్డర్స్ మాతో సేఫ్గా ఉన్నాయి. మేము వెంటనే ఈ రోజే మేము ఫిజికల్గా వెళ్ళి ప్యాకింగ్ చేసి జస్ట్ 1 day లోపే ఆర్డర్స్ అన్ని డిస్పాచ్ చేయడానికి ట్రై చేద్దాం. ఇంకొకటి 26 జనవరి ఒకటి వస్తుంది, మధ్యలో సండే ఉంది. సో మనం చేసేస్తాం, బట్ యు నో వాళ్ళ డెలివరీ పీపుల్ కి కూడా పికప్ చేయడానికి వాళ్ళు కూడా ఆఫ్ లో ఉంటారు, వాళ్ళు కూడా హాలిడేస్ లో ఉంటారు. మేము ఇంకా వర్క్ చేస్తున్నాము. మెసేజెస్ ద్వారా కూడా మీకు ఇమీడియట్ గా ఆర్డర్ ప్లేస్ చేసిన వెంటనే కొంతమంది ఈమెయిల్ ఐడి ఇవ్వట్లేదు కదా, సో మెసేజెస్ త్రూ కన్ఫర్మేషన్ వెళ్ళడానికి ట్రై చేస్తున్నాం. సో అది బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఈమెయిల్ ఐడి ఇచ్చేస్తే బెస్ట్ అండి. ఆల్సో అమెజాన్ లో కూడా మోగి నువ్వు ఓన్లీ వెబ్సైట్ గురించే చెప్పావు, అమెజాన్ లో కూడా కంటిన్యూస్ గా వస్తున్నాయి. ఫ్లిప్కార్ట్ లో కూడా ఉంది గైస్, ఫ్లిప్కార్ట్ లో కూడా ప్రైస్ చెక్ చేసుకోండి. బికాస్ ఫ్లిప్కార్ట్ రెగ్యులర్ కస్టమర్స్ కి వాళ్ళు కొన్ని వాళ్ళ సైడ్ నుంచి అంటే బికాస్ అది ఫ్లిప్కార్ట్ సిస్టమ్ ఎట్లా అంటే వాళ్ళ కస్టమర్స్ కి రెగ్యులర్ కస్టమర్స్ కి వాళ్ళు buy 3 అని ఆ పర్సంటేజ్ ఈ కూపన్స్ వాళ్ళు అలా ఇస్తున్నారు. సో అది మేం చేయట్లేదు, మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. అక్కడో రేట్ ఇక్కడో రేట్ ఇక్కడో రేట్ కాదు. 15% ఆఫ్ ఫ్లాట్ ఆన్ ఓడామ్ వెబ్సైట్ ఓన్లీ. అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ వాళ్ళు వాళ్ళ ప్లాట్ఫామ్స్ కి గైడ్ లైన్స్ ప్రకారం వాళ్ళు ఇస్తూ ఉంటారు. అరే మిరియాల పాలు చేయాలారా? నేను ఒక ఫ్లాస్క్లో చేసేసి పెట్టేసుకుంటాను. ముందుగా మిరియాల పాలు చేస్తున్నాను విల్లి గారికి, బికాజ్ ఆయనకి నిన్నటి నుంచి ఫీవర్, జలుబు, బాపా ఇలాగే అసలు మైండ్ అంతా బ్లాక్ అయిపోయింది గైస్. కాంట్ లైక్ ఇమాజిన్ ఆల్సో. అసలు ఇలా మేము ప్రిపేర్డే లేము. మేమే ప్యాకింగ్ చేయాలి. ఇప్పుడు చెప్పాము కదా, మేమే ఇన్ఫ్లుయెన్సర్, మేమే వర్కర్స్ అని. ఈ ఫీవర్ ఏంట్రా, చలికాలంలో అంతా కరెక్ట్ గా ఉన్నాను, బాగున్నాను, నిన్ననే రావాలా ఫీవర్? అంతా ఉల్టా దిమాగ్, అన్ని ఉల్టా పని చేస్తాయి కదా. ఏంగా చేద్దాము. చెప్పాను కదా, కొత్త స్టార్ మేము ఇంట్రడ్యూస్ చేస్తున్నాం ఇప్పటి నుంచి మా వీడియోస్ లో. తను శ్రీలత, తను మాకు కొత్త లక్ష్మీ ప్లేస్ లో కుక్ గా జాయిన్ అయిందనమాట. చాలా మంచి వంటలు చేస్తుంది లక్ష్మి, వింటున్నావా నువ్వే? ఇంకా లక్ష్మి అసలే నా స్టూడెంట్ కదా, అయితే మరి నాకు బ్యాడ్ నేమ్ తెచ్చినట్టు ఫీల్ అవుతుంది. లక్ష్మి ఎక్కడుందో? లక్ష్మి చూస్తున్నావు అంటే చూడు, ఇదిగో ఇలా చేయాలి మిరియాల పాలు. అయితే ఇంకొక పనికి వస్తుంది కదా, తన పేరు కూడా లక్ష్మినే. సో సార్ ఏం చేసేవారు తెలుసా, ఆ లక్ష్మి ముందు మాకు ఈ లక్ష్మి, వంట లక్ష్మి చాలా కాలం నుంచి వస్తుంది కదా, తన ముందు చెప్పేవారు కొన్ని లక్ష్మిలు ఎలా ఉంటారంటే ఇంత నమ్మకంగా ఎలా ఉండగలుగుతారు అని తన ముందు అనేవారు. ఇలా మండిపోయేది తనకి. షుగర్ కదా అందులో. థ్యాంక్ యూ మోకి, మిరియాల పాలు ఇచ్చావు. ఓకే విల్లి. జామకాయలు తిన్నాను 2 days బిఫోర్, ఈవినింగ్ 8 o'clock అట్లా కంటిన్యూస్గా తింటూనే ఉన్నా. కోల్డ్ స్టార్ట్ అయింది, అక్కడ నుండి హెడేక్, ఫీవర్. అస్సలు తినొద్దు, అది తెలుసు. ఏదో అనుకున్నాం, ఏదో అయింది. ఈ బ్లాగ్ నిన్న మనం డే ఇన్ మై లైఫ్ లాగా స్టార్ట్ చేసాం. ఇలా అవుతుందని నేను అనుకోలేదు. నీకు ఎలా ఉంది ఇప్పుడు? నాకు అబ్బా చెప్పలేను. నేను ఇంకా ఫీవర్ అయితే లేదు, కానీ చాలా 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 అలా మొత్తం టైట్నెస్ ఉంది, బ్రీతింగ్. నేను మిరియాల పాలు ఒక పెద్ద దాంట్లో థర్మస్ లో వేసుకుని పెట్టేస్తాను. మనం కింద ప్యాకింగ్కి వెళ్ళి అది నువ్వు తాగుతూ ఉండొచ్చు. ఓకే, చిన్న పిల్లోడ బ్యాగ్ రెడీ చేస్తాను, బిల్లి గారి బ్యాగ్. వాటర్ బాటిల్, మిరియాల పాలు అన్నీ ఉన్నాయి ఇందులో. అండ్ టోస్టీ కోసం మా బ్లాగ్స్ పెట్టాము. బికాస్ టోస్టీ ఈ మధ్య లేచి ఎలా బాగా చేస్తుందంటే చేస్తుంది. బికాస్ తనకి కళ్ళు కనిపించట్లేదు కదా సరిగా, షీ గెట్స్ వెరీ ఇన్సెక్యూర్ మేము లేకపోతే. సో మా బ్లాగే పెట్టాము. మా వాయిస్ దానికి వస్తూ ఉంటుంది, బాగా చేయదు. పద ఇంకా బిల్లి తొందరగా. ఎలా జరుగుతుంది నరసింహ? మంచిగా జరుగుతుంది. ఎన్ని ప్యాకెట్స్ ఇక్కడ అన్ని ప్యాక్ అయ్యాయా? ఓకే. हाय नरसिम्हा पुरुषोत्तम, हाय तो बोलो जी. ప్యాకేజింగ్ చేసి మళ్ళీ ఈ బాక్సుల్లో నీట్గా స్టాక్ చేసి పెట్టేసాం. సెకండ్ ఫేజ్ ఏంటంటే ఇలా అవుటర్ ప్యాకేజింగ్ చేసి దాంట్లో ఈ లేబుల్, అడ్రస్ అదంతా స్టిక్ చేసేసి తర్వాత కొరియర్ వాళ్ళు వస్తారు, వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి. లేబుల్ స్టార్టా? స్మాల్ వాటర్ బ్రేక్ ఇక్కడ పెట్టాలా? పెప్పర్ మిల్క్ తాగుతావరా మళ్ళీ ఒక రౌండ్?
నెక్స్ట్ ఐటమ్ నెక్స్ట్ ఐటమ్ ఏం లేదా ఇంకొక తీయాలి నేను ఫటాఫట్ డాలో వేసిన ప్యాకర్లు నాకు అవే మళ్ళీ ఇది మెయిన్ యాక్చువల్ మిరియాల పాలు టైం అయిందరా ఇవాళ ఇచ్చేసి చిన్న రిఫ్రెష్ Guys, I had almost forgotten how it is that ఏదైనా మనం సెటప్ చేస్తే how is it when it explodes all of a sudden. నాకు గుర్తుంది విల్లి ఆస్ట్రిక్స్ టైంలో ఇలా ఎక్స్ప్లోడ్ అయితే మేము బయట ఉన్నాం డిన్నర్ భావన ఆంటీ అప్పుడు నిమిషాకి ఎంగేజ్మెంట్ కొత్తగా అయింది. నా ఫోన్ మోగుతూనే ఉంది, నోటిఫికేషన్ వస్తూనే ఉన్నాయి. చూస్తే ఆస్ట్రిక్స్ ఛానల్ హ్యాడ్ ఎక్స్ప్లోడెడ్. It was like crazy views, crazy number of subscribers వస్తున్నాయి ఒకటేసారి. And experiencing the whole thing all over again after almost like 9-10 years ఈ ODAP బ్రాండ్తో వేరే లెవెల్. లైక్ ఆ థ్రిల్లే వేరు. యూ ఫీల్ దట్ హెవెన్స్ ఓపెన్ అయిపోయి ఇలా షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్ పడుతున్నాయి మన మీద. జస్ట్ లవ్ దిస్ ఫీలింగ్ గైజ్. నేను ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉంటాను, చెప్పి మంచి వాళ్ళతో మంచి జరుగుతుంది. సో యా గైస్, రియల్లీ థ్యాంక్ఫుల్ టు యూ పీపుల్ అండ్ గాడ్ ఆఫ్ కోర్స్. అండ్ మా వాళ్ళు ఇక్కడ చాలా కష్టపడుతున్నారు ఇవన్నీ టైంకి డెలివర్ చేయడానికి. వీఆర్ అ వెరీ యంగ్ బూట్ స్ట్రాప్డ్ బ్రాండ్. మాకు ఎటువంటి ఇన్వెస్టర్స్ లేవు. సో ఆర్డర్స్ కొంచెం డిలే అయితే అటు ఇటు అయితే ప్లీజ్ బీ పేషెంట్. మీ ఆర్డర్స్ అన్నీ మా దగ్గర ఉంటే చాలా సిస్టమేటిక్గా మేము సాఫ్ట్వేర్లో, హ్యూమన్ రిసోర్సెస్లో, క్వాలిటీలో మాత్రం అండ్ ప్యాకేజింగ్ క్వాలిటీలో కూడా అసలు ఎటువంటి కాంప్రమైజ్ చేయలేదు. మేము వేరే మా కాస్ట్ కటింగ్ వేరే దగ్గర చేస్తున్నాం అనమాట. సో యా, ఎవ్రీథింగ్ విల్ బీ పర్ఫెక్ట్. జస్ట్ డోంట్ వరీ అబౌట్ ఇట్. మీకు నార్మల్గా పెద్ద మల్టీనేషనల్ బ్రాండ్స్ దగ్గర నుంచి ఎలా ప్యాకేజెస్ వస్తాయో అలాగే మా పార్సల్స్ కూడా వస్తాయి. ఓకే, బీ రెస్ట్ అష్యూర్డ్. ఆస్ట్రిక్స్ ప్రామిస్ యూ కెన్ సే. ఎవరు చేశారు? జయ చేసిందా? నా చెల్లి చేసింది, జయ చేసిందంట. అయితే నేను ఫస్ట్ ఏదైనా జరిగితే మా సిస్టర్స్తోనే షేర్ చేస్తాను. సో నేను జయ అండ్ నిమిషాకి మా ముగ్గురిది ఒక గ్రూప్ ఉంది, అందులో నేను పెట్టాను ఇలా ఉన్నాయి ఆర్డర్స్ చూడు, క్రేజీ అయిపోతున్నామంటే. అయ్యో నేను ఇన్ని రోజులు ఎందుకు పోస్ట్పోన్ చేశాను, మొత్తం సెల్ అవుట్ అయిపోతుందా ఏంటి, నేను తొందరగా ప్లేస్ చేస్తానని చెప్పి ఇప్పుడు ఆర్డర్ ప్లేస్ చేసింది. దిస్ రైట్ హియర్ గైస్, దిస్ ఇస్ క్రేజీ. ఇంకా ఆర్డర్స్ వస్తూనే ఉన్నాయి. చెప్పండి బిల్లి గారు, ఏముంది నీ థాట్స్? నేను ఆర్డర్స్ వస్తాయి అనుకున్నాను కానీ మళ్ళీ ఇలా వస్తుంది. అన్న బిల్లీవు అని చెప్తే అన్న బిల్లి అంటున్నాడు అతను, నాలాగానే నరసింహ. సో గైస్, మా ప్యాకింగ్ అయిపోయింది. అండ్ సీ హౌ మెనీ పార్సల్స్ వీ హ్యావ్ ఆల్రెడీ ప్యాక్డ్. అండ్ మీకు ఒక విషయం తెలుసా, ఇంకా ఒక 132 చేయాలి కదా బిల్లి. 132 పార్సల్స్ ఇంకా ఉన్నాయి. మా ప్యాకేజింగ్ మటీరియల్ అయిపోతుంది. అండ్ టుమారో సండే అండ్ దెన్ 26 జనవరి కూడా. సో 2 days ఆగేసి ఎలాగో వాళ్ళు పికప్ చేయడానికి వస్తారు కాబట్టి వీ హ్యావ్ టైమ్. బట్ ద జాబ్ ఇస్ స్టిల్ నాట్ డన్ గైస్. ఇంకా ఎన్ని ఉన్నాయి మన దగ్గర డిస్పాచ్ చేయడానికి. దీని తర్వాత 4 lines ఉన్నాయి తెలుసా గైస్. ఇది ఇక్కడ వరకు అయితే 3 lines ఉన్నాయి, దీంతో కలిపితే 4 lines ఉన్నాయి బ్యాక్ వరకు. So yeah, we have a lot of orders that we are going to send out. ఏం బ్లాగ్ స్టార్ట్ చేసాం, ఏమైపోయింది వీళ్ళు మనకి. జస్ట్ నేను ఏదంటే మా ఫ్రెండ్స్తో వెళ్తున్నాను, నువ్వు ఆ రోజు మీ మమ్మీ పాప వాళ్ళ ఇంటికి వెళ్తున్నావు. ర్యాండమ్ బ్లాగ్ అనుకున్నాం, బట్ ఈలో వీడియో వచ్చేసింది. ఇంకా మేము ఇక్కడే స్టక్ అయిపోయాము. అవును, 3 అవుతుంది, ఇంకా మేము లంచ్ కూడా చేయలేదు. లాస్ట్ ఇప్పుడు ఒక ఆర్డర్స్ కలెక్ట్ చేయడానికి ఒక బండి వస్తుంది. వాళ్ళు వచ్చారు బైక్ తీసుకుని, ఆర్డర్ నంబర్ చూసి వాళ్ళు షాక్ అయిపోయారు. సో ఇప్పుడు బండి పంపిస్తాడని చెప్పి ఇప్పుడు వెళ్ళాడు. సో వన్స్ దాట్ ఈస్ డన్ వీఆర్ ఫ్రీ ఫర్ ద డే. థ్యాంక్ యూ అగైన్. అండ్ ఇప్పుడు పైకి వెళ్ళి మళ్ళీ కలుద్దాం. ఓకే, పద లే. అతను వచ్చాడు వెహికల్ తీసుకొని. ఎవరు లే, ఇంకా మన ఇద్దరమే ఉన్నాం. పద లే. వచ్చాక రిలాక్స్ అవ్వు.
तुम शॉक क्यों हो गई हो टोस्टी? ఇంకా అవ్వలేదరా బిల్లి పని. అయిపోతుందా? థ్యాంక్ యూ. ఓకే, నీ కాఫీ కూడా ఉంది. ఈ మూమెంట్ కోసం మేము వెయిట్ చేస్తున్నాము. కరెక్ట్, ఇది ఫస్ట్ ఇది కాబట్టి మనకి ఇలా జరుగుతుంది, ఫస్ట్ డే కాబట్టి. ఆల్మోస్ట్ 300 అయిపోతున్నాయి ఆర్డర్స్ ఇప్పుడు. అండ్ ఫ్లిప్కార్ట్లో కూడా ఇప్పుడే ఫస్ట్ ఆర్డర్ వచ్చింది మాకు. అమెజాన్ అండ్ మా వెబ్సైట్లో అయితే చాలా వచ్చాయి, ఫ్లిప్కార్ట్లో ఫస్ట్ ఆర్డర్ వచ్చింది. సో గైస్, మీకు ఇంకొక రిక్వెస్ట్ చేస్తాను, మేము కింద అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ లింక్స్ మళ్ళీ వదిలేస్తాము ఈ ప్రోడక్ట్స్ది. సో మీరు కొనకపోయినా అంటే మీరు కన్విన్స్డ్ ఉంటే కొనండి, మేము కాదనట్లేదు. కానీ మీరు వెళ్ళి ఆ లింక్ని క్లిక్ చేసి ఓపెన్ చేసి ఎన్నిసార్లు చేస్తే అన్నిసార్లు మీరు చేయండి. దాంతో ఏంటంటే మన ప్రోడక్ట్ కొంచెం పైకి వస్తుంది. అంటే సర్చెస్లో మనం ఏదైనా సెర్చ్ చేస్తాం, షవర్ స్ప్రే మాయిశ్చరైజర్ అంటే మన ప్రోడక్ట్ పైకి రావాలి. సో మీరు అది క్లిక్ చేస్తూ 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 కొన్ని రోజుల తర్వాత చెక్ కూడా చేయండి మన ప్రోడక్ట్ ఎక్కడొచ్చింది. దానికి తగ్గట్టు ఇంకా మీరు క్లిక్స్ చేస్తూనే ఉండండి, మాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ ఈ వ్లాగ్ ఇలా సైన్ ఆఫ్ చేస్తున్నాను. మళ్ళీ ఇంకొక ఫన్ వ్లాగ్తో మళ్ళీ మేము ముందుకు వస్తాము. మీకు ఎలా నచ్చింది మాకు కామెంట్ చేసి చెప్పండి. ఓడాంప్ మా బ్రాండ్ గురించి ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, అండ్ నేను దాని మీద షార్ట్ వీడియోస్ చేస్తూ ఉంటాను, లేదంటే లాంగ్ ఫార్మాట్ మీకు ఎలా కావాలంటే అలా. That's all for this video, guys. Thank you for joining us. See you in another fresh new episode of Ashley's very, very soon. Till then, it's bye from Odamp. Asterix. Asterix. Bye.